పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తాజా చిత్రం ఓజీపై అభిమానులందరిలో కూడా భారీగా హైప్ క్రియేట్ అయింది. సో సుజిత్ గారు దర్శకత్వం వస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ యాక్షన్ గ్యాంగ్స్టర్గా అయితే కనిపించబోతున్నారు. సో ఇందులో తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీలో కూడా ఈ సినిమాకి ఒక మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. హిందీ శాటిలైట్ రైట్స్ కోసం చాలా పోటీ పోలకుండా లాస్ట్కి మనకి హిందీ ఛానల్ స్టార్ గోల్డ్ ఈ మొత్తం మూవీని భారీ మొత్తానికి అయితే సొంతం చేసుకున్నట్లు సమాచారం ఉంది. సో ఎన్ని కోట్లు చర్చించింది అనేది త్వరలోనే బయటికి రాబోతుంది. బట్ ఇంతవరకు రికార్డు ధర పరికిందని చెప్పేది తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కంప్లీట్గా మనకు ఓటీటీ అవన్నీ వచ్చిన తర్వాత ఏ మూవీకి కూడా థియేటర్ రైట్స్ వీటన్నిటిని తీసేసాక హిందీ శాటిలైట్ హక్కులు అయితే ఇంతలా వెళ్ళలేదని చెప్పైతే మనకి టాక్ అయితే నడుస్తుంది. సో జూలై 24th రిలీజ్ అయ్యి తొలి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న హరిహర వీరమల్లు తర్వాత మనకి అందరి దృష్టి ఓజీ మీదే పడింది. సో డివి దానయ్య గారి నిర్మాణంలో సుజిత్గా దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామాని దసరా కానుకగా సెప్టెంబర్ 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ అండ్ సింగిల్ పాత్ర విశేషంగా అయితే ఆకట్టుకున్నాయి. అండ్ ఈ మూవీలో నటించిన నటీనటులు టెక్నీషియన్స్ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలన్నీ కూడా భారీగా మనకి అంచనాలను అయితే పెంచేశాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓజీపై సౌత్తో పాటు నార్త్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అండ్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకి నార్త్లో మంచి గ్యాంగ్స్టర్ డ్రామా మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి నార్త్లో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో ఓజీ పైన అక్కడ కూడా మంచిగా మనకి శాటిలైట్ రైట్స్ కానీ బటన్నిటి మీద కూడా కళ్ళు చెదిరిపోయే ధరలు కానీ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ఇటీవల కాలంలో తెలుగు చిత్రంకి దేనికి కూడా అంత లెవెల్లో మనకి చెల్లించలేదని చెప్పి తెలుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కెరీర్ ఫస్ట్లో నుంచి కూడా యాక్షన్ మూవీస్ చాలా తక్కువగా తీశారు. అండ్ ఆయన చేసిన పంజాబ్ బాలు మూవీస్లో గ్యాంగ్స్టర్గా కనిపించినా కూడా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. అండ్ ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్లో ఆయన గ్యాంగ్స్టర్గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గన్ పట్టుకునే విధానం కానీ బెల్ బాటమ్ ప్యాంట్ లుక్ కానీ జనాలందరూ కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది. అండ్ దీంట్లో ప్రియాంక మోహన్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ రీసెంట్గానే ఆవిడకి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఓజీ కోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే సెప్టెంబర్ 25th నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 కూడా రిలీజ్ అవబోతుంది. సో బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధం తప్పేలా లేదు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా ఏపీ ప్రభుత్వంలో కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ డేట్ని దసరా డేట్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో దసరా విన్నర్ ఎవరనేది ఆ రోజు అయితే తెలిసిపోతుంది. సో దీని గురించి ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.